కానీ ఈ సమస్యకి పరిష్కారం ఇక్కడ దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం. యాక్చువల్లీ మా సమస్య ఏదైతే ఉందో కండిషన్లు వాళ్ళు ఏదైతే 2 కండిషన్లు ఒప్పుకోవట్లేదు అని వారు అన్నారో ఆ 2 కండిషన్ల గురించి వాళ్ళు క్లారిటీగా మాకు జరుగుతున్న అన్యాయం ఏంటి, ఆ కండిషన్లు ఒప్పుకుంటే మాకు జరిగే అన్యాయం ఏంటని వారికి పూర్తిగా వివరించడం జరిగింది. సరే, సండేల గురించి మేము ఆలోచిస్తామని కూడా చెప్పాము. సండే వాళ్ళు ఏదైతే అడిగారో 3 సండేలు మాకు కావాలి అని, ఆ 3 సండేల్లో మేము కొన్ని వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అది కూడా మేము రేపు అంతిమంగా ఒక మీటింగ్ పెట్టుకున్నామండి. మేము వర్కర్స్ అందరం కూడా ఒక బహిరంగ సమావేశం లాగా పెట్టుకున్నాం. 24 యూనియన్ల సర్వసభ్య సమావేశం లాగా అందరం కూడా ఒక దగ్గర కలిసి ఈ కండిషన్ల గురించి వారందరూ కూడా మా సభ్యులందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాము. కంపల్సరీ పెట్టుకోండి, పెట్టాలి కూడా, అందరికి కూడా తెలియాలని కూడా వారు చెప్పారు. కాబట్టి ఏదైతే వాళ్ళు సండేలు అన్నారో సండేలకు మేము ఫ్లెక్సిబిలిటీ ఇస్తామని చెప్పాము. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా రేపు సభ్యులతో మాట్లాడి వచ్చిన తర్వాత చెప్తామని చెప్పాము. అలాగే 9 to 9 కాల్ షీట్ గురించి పూర్తిగా మాకు దానివల్ల ఎలా లాస్ అవుతుంది, ఎలా కొన్ని యూనియన్లకు బెనిఫిట్ అవుతుంది, అసలు బెనిఫిట్ కాని యూనియన్లు ఏంటి అనేది కూడా క్లారిటీగా మేము అంతిమంగా ఒకటే చెప్పాము. మాకు దానివల్ల ఎంత లాస్ అవుతాము, దానివల్ల ఏంటి, ఆ లాస్కు సంబంధించిన బెనిఫిట్ ఏంటి అన్నీ కూడా క్లారిటీగా వారికి వివరించడం జరిగింది. ఏదేమైనా మా కష్టాన్నంతా కూడా ఈరోజు చాలా కూలంకుషంగా 2 గంటల సేపు ప్రతి ఒక్క యూనియన్లో జరుగుతున్న సమస్యలు ఏంటి, మా మీద పడ్డ నిందలు ఏంటి, మమ్మల్ని ఏ విధంగా కార్డుల విషయంలో కానీ ఇంకా వివిధ రకాల అంశాల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా వారు లేవనెత్తారు. ప్రతి దానికి కూడా మేము కూలంకుషంగా వారికి వివరించడం జరిగింది. అంతిమంగా రేపు పబ్లిక్ అందరికి చెప్పిన తర్వాత మరలా ఒక 5గురిని రమ్మని చెప్పారు. మా సైడ్ నుంచి ఒక 5గురు, వాళ్ళ సైడ్ నుంచి ఒక 5గురు వస్తాం, మేము పిలుస్తాను. అంతిమంగా సమస్య పరిష్కారం చేద్దాం. ఏదున్నా మన ఛాంబరు, కౌన్సిల్ మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకోవాలి. ఏదున్నా నా దాకా వచ్చి మీరు సమస్య ఇప్పుడు వివరించడానికి ఎప్పుడైనా సరే నా డోర్లు తెరిచే ఉంటాయి అని వారు అసలు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వివరంగా ప్రతి ఒక్క యూనియన్లో ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందనేది వారు అడగడం మా అందరికి కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఉందండి, నిరసన కాదు, జనరల్ బాడీ. రేపు జనరల్ బాడీ మా నిరసన ప్లస్ మా జనరల్ బాడీలో అన్ని సమస్యలు మా పబ్లిక్కి వివరించడానికి అక్కడ ఏదైతే ఈ 2 కండిషన్లు ఉన్నాయో ఆదివారాలు కానీ, అలాగే ఏదైతే 9 to 9 కాల్ షీట్ అని వారు అంటున్నారో ఆ 9 to 9 కాల్ షీట్ కూడా సభ్యులందరికీ చెప్పి అక్కడ వారి నిర్మాతల గురించి వారి సమస్యల గురించి కూడా చెప్పారు. ఆ సమస్యలన్నీ కూడా మేము అక్కడ అందరికీ వివరించి మా సభ్యులందరికీ వివరించి ఆ తదుపరి మేము ఇక్కడ వచ్చి వారి సభ్యుల యొక్క నిర్ణయాన్ని మేము ఇక్కడ తెలియజేస్తామని చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలపడం జరిగింది. ఏదేమైనా సమస్య త్వరగా పరిష్కారం కావాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడే ఛాంబర్ నుంచి కూడా పిలుపు వచ్చింది, మేము మాట్లాడుతున్నాం ఛాంబర్లో, వీరికి కూడా ఛాంబర్కి రావాలని చెప్పారు. కాబట్టి ఏదైనా రేపు మా తరపున అయితే మా నిరసన కంపల్సరీ, ఆ నిరసన అనకుండానే మా సర్వసభ్య సమావేశం లాగా అందరం కూడా ఒక ఐక్యవేదిక లాగా ఏర్పడి మాకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ మాకు జరగవలసిన న్యాయాలు కానీ అన్నీ కూడా అక్కడ కూలంకుషంగా సభ్యుల సమక్షంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మేము ఏంటండి